Friends, today's topic is how to prepare for SS. యూపీఎస్సీలో ఎస్ఏకి 250 మార్క్స్ ఇచ్చారు. మీకు ఆ విషయం తెలుసండి. అండ్ ఇట్స్ ఈక్వల్ టు వన్ పేపర్. ఇమాజిన్ దట్. మనం GS3 చదవాలనుకోండి, ఎకానమీ చదవాలి, ఎన్వైరన్మెంట్ చదవాలి, ఎట్ ది సేమ్ టైం సైన్స్ అండ్ టెక్ చదవాలి, అఫ్ కోర్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇదంతా చదివితే కనుక వన్ పేపర్. ఒక ఎస్ఏకి 250 మార్క్స్ ఉంది. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటన్న విషయం మీకు అర్థమైంది. దీనివల్ల ఎస్ఏ నెగ్లెక్ట్ చేస్తే కొన్ని సందర్భాల్లో పాపం సర్వీస్ మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు ఆ విషయం తెలుసండి. మై యంగ్స్టర్స్, ఐ వాంట్ టు టెల్ యూ దట్ ఎస్ఏ ప్రిపరేషన్లో కనుక మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే పాయింట్ తీసుకుంటే కొటేషన్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, మహాత్మా గాంధీ, వివేకానంద, అంబేద్కర్, అఫ్ కోర్స్ ఏపీజే అబ్దుల్ కలాం, సో మెనీ ఫిలాసఫర్స్. మనది అఫ్ కోర్స్ వండర్ఫుల్ కంట్రీనా. అలాగే అబ్రహాం లింకన్, ఇలా ఎవరిదైనా సరే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, అలా ఎవరి కొన్ని కొటేషన్స్ మీరు తీసి గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఈ వీక్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ అన్ని తీసుకొని కలెక్ట్ చేశాక న్యూస్ పేపర్లోంచి దాన్ని సబ్జెక్ట్కి ఇంటర్లింక్ చేసి ఆ వీక్లో ఒక ఎస్సే రాసేయండి. దట్ మీన్స్ వాట్, వీక్లీ వన్ ఎస్సే డెఫినెట్గా మీరు ప్లాన్ చేసుకోండి మై యంగ్స్టర్స్. సో దట్ ఒక లాంగ్ ప్రాసెస్, మనకు 6 ప్యాక్ బాడీ రావాలి. సో దట్ ఈస్ వాట్ ఏం చేస్తాము. సేమ్ స్టైల్ ఎస్ఏకి కూడా ఎప్పుడు లాస్ట్లో నేను ప్రిపేర్ అవుతాను చూడకండి ప్లీజ్. ఎవ్రీ బాడీ, వన్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ వెరీ క్లియర్లీ దట్ ప్లీజ్ వీక్లీ వన్స్ ఐ హెడ్ యూ టు రైట్ వన్ ఎస్ఏ మై యంగ్స్టర్స్. 52 1 year అనుకోండి మీరు టైం పెట్టుకుంది. 52 ఎస్ఏస్ మీరు తప్పకుండా రాయాలి. వాటిని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. రైట్, మే ఎగ్జాంపుల్ మంత్ర ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్, నా స్టూడెంట్స్కి నేను ఎవాల్యూట్ చేస్తాను. మీ మెంటర్ కావచ్చు, లేదు మీరు ఎక్కడ ఉన్నా సరే దాన్ని ఎలా ఏం మిస్టేక్స్ ఉన్నాయో మీరు చూసాం కానీ వాళ్ళు తెలిసిపోతుంది. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకుండా ఫిలాసఫికల్ ఎస్ఏస్ ఇస్తారా అతను, రైట్, జనరల్ ఎస్ఏ ఇస్తాడా, సైన్స్ అండ్ టెక్ మీద ఇస్తారా, ఎన్వైరన్మెంట్ మీద ఇస్తారా, ఏదైనా ఇస్తాడు. బికాస్ ఆఫ్ వాట్, ఎకానమీకు కన్సర్న్డ్ ఈ కాన్సెప్ట్ అప్ టు లేదు కదా. మనం అన్ని ఆల్ పేపర్స్ ప్రిపేర్ అవుతుంటేనే ఆటోమేటిక్గా ఎస్ఏ ప్రిపేర్ అయింది. కానీ దాన్ని బట్ మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేస్తేనే బాగా చేయగలుగుతారు. బట్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ప్లీజ్. మేజర్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మై యంగ్స్టర్స్, ఈ వీక్లో జరిగిన ఇన్సిడెంట్స్ని మీరు గ్యాదర్ చేస్తున్నట్టుగానే, అంటే మీకు అన్ని రకాల ఎస్ఏ ప్రిపరేషన్కి పనికి వస్తుంది అది. అట్లాగే వాట్ ఈస్ దట్, మన సబ్జెక్ట్స్కి పనికి వస్తుంది, ఫిలిమ్స్కి పనికి వస్తుంది, మెయిన్స్కి పనికి వస్తుంది. సో ఎస్ఏ ప్రిపరేషన్ ఈజ్ ఎ మల్టిపుల్ ప్రిపరేషన్. దాట్స్ ఇట్ ఐ వాంట్ టు టెల్ యూ మై యంగ్స్టర్స్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ఆల్ ద ఇష్యూస్ విచ్ ఆర్ ఆఫ్ కోర్స్ అబ్జర్వింగ్ ఎవ్రీ డే. ఎందుకు యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక ఫ్యూచర్లో మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. మీకు పాజిటివ్ దృక్పథం ఉందా, నెగటివ్ దృక్పథం ఉందా, ఒక సొసైటీలో మీ యాంగిల్ ఎలా ఉంది, ఒక ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ చెక్ చేస్తారనమాట. దానికోసం ఎస్ఏ పెట్టేస్తారు. సో ఒక హిస్టారికల్ కాన్సెప్ట్ ఉంది, అద్భుతంగా రాయాలి అంటే ఏంటి, బాగా చదవాలి, విపరీతమైన సబ్జెక్ట్ డెవలప్ చేసుకోవాలి, జనరల్ సబ్జెక్ట్ చదవాలి, జనరల్ బుక్స్ కూడా మీరు చదవాలండి. ఇవి చాలా మంది తెలియకుండా వదిలేస్తున్న ఇష్యూస్ అనమాట. సో నేను చిన్న పాయింట్స్ మాట్లాడుతున్న, మీకు ఆ విషయం తెలుసు, ఎక్కడ ఎవరు ఫోకస్ చేయండి. మై యంగ్స్టర్స్, ఐ వాంట్ టు టెల్ యూ దట్ బికాస్ ఆఫ్ చిన్న మిస్టేక్లో మీరు సర్వీస్ మిస్ కాకూడదు. దట్ ఇస్ మై ఇంటెన్షన్. ప్లీజ్ ఫోకస్ నౌ ఆన్వర్డ్స్ అండ్ every weekly one you have to write one essay, my youngsters. Have a great time. Bye bye everybody.